నెక్స్ట్ ఏముందంటే చెప్పుకోనటు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ అండి. ఇంతవరకు కణం అంటే ఏం చదువుకున్నాము, కణము లోపల కణాంగాల గురించి చెప్పుకున్నాం, ఆ కణాంగాలు ఏ రకమైన పనులు చేస్తున్నాయో చెప్పుకున్నాము. ఆ తర్వాత సెల్ వాల్ కణకవచం యొక్క నిర్మాణం గురించి చెప్పుకోవడం జరిగిందండి. కణకవచం యొక్క నిర్మాణం గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ అండి. సెల్ మెంబ్రేన్ కణత్వచము లేదా ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణం గురించి చూద్దాం. కణత్వచం లేదా ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణం గురించి చూద్దామండి. ఇది ఏ విధంగా ఉంటుందో చూడండి. కణత్వచం లేదా ప్లాస్మా త్వచం అనేది ఒక పలుచన పొరగా ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే కణకవచానికి, దేనికండి కణకవచానికి, కణద్రవ్యానికి మధ్యన ఉన్నటువంటి ఒక పలుచన పొరను ఏమంటారంటే సాధారణంగా ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్ కూడా అంటారు. అదే అన్నది ఇట్ ఈస్ థిన్ సర్ఫేస్ పలుచగా ఉంటుంది. మెంబ్రేన్ ప్రెజెంట్ సరౌండింగ్ దేనండి సైటోప్లాస్మా ఎన్ టు ద సెల్ వాల్ కణకవచానికి ఉన్న సైటోప్లాస్మాకి మధ్యన ఉంటుంది. అండ్ కంట్రోల్స్ ద ఏం చేస్తుందండి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ మాలిక్యూల్ అయాన్స్. ఇట్ ఈస్ సెలెక్టివ్లీ మెంబ్రేన్ అండ్ మెయింటైన్ ద ఆస్మోటిక్ అండ్ ఎలక్ట్రిక్ బ్యాలెన్స్ ఆఫ్ ది సెల్స్ అన్నమాట. అంటే ద్రవ సంవరణ ప్రక్రియలో కానీ కణద్రవ్య ప్రక్రియలో కూడా విద్యుత్ సంబంధమైనటువంటి ప్రక్రియలో వివిధ రకాల మెకానిజమ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. అయితే సాధారణంగా ద ప్లాస్మా మెంబ్రేన్ అనేది లిపిడ్స్లో కానీ అదేవిధంగా ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటుందని ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటుంది. అదేవిధంగా ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఉంటాయి, గ్లైకోలిపిడ్స్ అనేవి ఉంటాయి, స్టెరాల్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఏముంటాయండి ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఉంటాయి, లిపిడ్స్లో ప్లాస్మోలిపిడ్స్ అండి, గ్లైకోలిపిడ్స్ అనేవి ఉంటాయండి, స్టెరాల్స్ అనేవి ఉంటాయి. అది మరి ప్రోటీన్స్లో ఏముంటాయి సాధారణంగా చూసుకుంటే ప్రోటీన్లు కూడా 3 టైప్స్ అనేవి ఉంటాయండి. ఏంటవి సమ్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే జైలియం టిష్యూ సెల్స్లో చూసుకుంటే కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోజ్, లిగ్నిన్ అండ్ ప్రొవైడ్ ఎడిషనల్ రిచ్ సెల్ వాల్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. 3 లేయర్స్. ఓకేనండి. ఇది గ్రోత్ మెయిన్గా ఏం చేస్తుందంటే గ్రోత్లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఎంజైమ్స్ లైక్ ఏటీపీ హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్, ఏటీపీఏస్ అండి, ఏటీపీఏస్ సెవెరల్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ విచ్ ఆర్ వేరియస్ కాల్డ్ క్యారియర్స్. వివిధ రకాల ప్రోటీన్స్ కూడా బదిలీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పు. ట్రాన్స్పోర్టర్స్ అండి, వాహకాలుగా ఉపయోగపడతాయి, ప్రోటీన్ ఛానల్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా అయాన్ పంప్స్ అండి. అదేవిధంగా కొన్ని రకాల ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, పెర్మియేజ్ వంటి ఎంజైమ్స్. దీస్ ఆర్ కన్సర్న్ విత్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్. వివిధ రకాల అదర్స్ పదార్థాలు కానీ, వివిధ రకాల మూలకాలు కానీ, వివిధ రకాల అణువులను కానీ బదిలీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తనేసి చెప్పుకోవచ్చు. దేని ద్వారా అండి అక్రాస్ ద మెంబ్రేన్, ప్లాస్మా త్వచము లేదా ప్లాస్మా మెంబ్రేన్ గుండా వివిధ రకాల పదార్థాలు అనేవి బదిలీ జరుగుతాయనేసి చెప్పుకోవచ్చునండి. ఇది స్ట్రక్చరల్ ప్రోటీన్స్ విత్ నో ఎంజైమ్స్ అని ఉంటాయి, నో ఎంజైమేటిక్ అనమాట. ఇందులో ఏ రకమైనటువంటి స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అదేవిధంగా ఫంక్షనల్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి చూడండి ఎంజైమ్స్ అనేవి ఉండవు. అనదర్ ఎసెన్షియల్ మెంబ్రేన్స్ కాంపోనెంట్స్ కాల్షియం కానీ అదేవిధంగా విచ్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వివిధ రకాల అదస్త పదార్థాలను కానీ, ల్యాకింగ్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట, వివిధ రకాల బయట పదార్థాలు కానీ ట్రాన్స్ఫర్ చేయడంలో ప్రధానమైన పాత్ర వేస్తూ చెప్పుకోవచ్చు. అయితే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, ఇందులో ప్లాస్మా మెంబ్రేన్స్లో వివిధ రకాల సిద్ధాంతాలు కానీ వివిధ రకాల నమూనాలను కానీ ప్రతిపాదించడం అనేది జరిగిందండి. దేని బేస్ చేసుకుని ఈ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకుని వాటిని ఆ రకంగా ఇది చేయడం అనేది జరిగింది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోడల్స్ లేదా ఇవి థీరీస్ ఇంపార్టెంట్ అండి. స్ట్రక్చర్ ఇంపార్టెంట్, స్ట్రక్చర్తో పాటు థీరీస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోండి. ట్రైలామెల్లార్ మోడల్ అండి, ట్రైలామెల్లార్ త్రిత్వచయుత నమూనా. దిస్ వాజ్ ప్రపోజ్డ్ బై డేనియల్ అండ్ డేవిసన్ అనే శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేశారండి దీన్ని. డేనియల్ అండ్ డేవిసన్ ట్రైలామెల్లార్ నమూనా లేదా ట్రైలామెల్లార్ మోడల్. అకార్డింగ్ దిస్ మోడల్, దీని ప్రకారంగా చూసుకుంటే లిపిడ్స్ అనేవి ద్విపోచయుతంగా ఉంటాయండి.
ఎలాగ ద్వీపోచితంగా శాండ్విచ్డ్ మాదిరిగా ఉంటాయి. బిట్వీన్ 2 ప్రోటీన్ లేయర్స్ 2 ప్రోటీన్ పొరల మధ్యన లిపిడ్స్ అనేవి అమరు ఉంటాయి. 2 ప్రోటీన్ పొరల మధ్యన లిపిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ సో ఇట్ ఈస్ కాల్డ్ శాండ్విచ్ మోడల్ అని కూడా అంటారు. ఎందుకంటే 2 ప్రోటీన్స్ లేయర్స్ మధ్యన లిపిడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి, అందువలన ఇది చూడడానికి శాండ్విచ్ మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి శాండ్విచ్ మోడల్ అని కూడా అంటారు. లిపిడ్ బైలేయర్ ఈజ్ లైట్ కంట్రోల్ కలర్డ్ అండ్ 35 అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ఇలా ఉంటదిరా నాన్న. ఓకేనండి. బైలిపిడ్ ఇది లిపిడ్ ఇది హెడ్ అండి. హెడ్. ఇది టెయిల్ పార్ట్ అండి. ఇది కూడా టెయిల్ పార్ట్ అండి. ఇది హెడ్ అండి. హెడ్ పార్ట్ అండి. ఓకేనండి. 2 లిపిడ్ లేయర్స్. బైలిపిడ్ లేయర్స్ అన్నాం. ఇది లిపిడ్ లేయర్ అండి. ఇది ఒక లిపిడ్ లేయర్ అని చెప్పుకో. ఈ లిపిడ్ లేయర్‌ని కవర్ చేస్తే ఇలా ఉంటదండి. ప్రోటీన్ లేయర్ అండి. లిపిడ్ లేయర్స్‌ని కవర్ చేస్తూ ఏ లేయర్స్ ఉంటాయండి? ప్రోటీన్ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. అందుచేత దీన్ని ఏమంటారంటే సాధారణంగా చూసుకుంటే ప్రోటీన్స్ లేయర్ ఆర్ డార్క్ అండి. చూడండి సాధారణంగా 70 యాంగ్స్ట్రామ్స్ అనేవి ఉంటాయండి. 70 యాంగ్స్ట్రామ్స్. ఇది 20 ఒక లేయర్ అనేది 20 ఉంటదండి. ఒక లేయర్ అనేది 20 ఉంటదండి. 20 యాంగ్స్ట్రామ్స్. మరొక లేయర్ ఎంత ఉండదండి? 20 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. మరొక లేయర్ ఎంత ఉంది? 35 యాంగ్స్ట్రామ్స్ అనేవి ఉంటాయి. 20 యాంగ్స్ట్రామ్స్, 20 యాంగ్స్ట్రామ్స్, 35 యాంగ్స్ట్రామ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఇది యాంగ్స్ట్రామ్స్ అన్నమాట చూడండి. ప్రోటీన్ లేయర్స్ ఆర్ డార్క్ కలర్డ్ and are 20 angstroms thick. Robertson introduced the unit membrane. ఎవరండి? డేనియల్ అండ్ డేవిసన్ అనే శాస్త్రవేత్తలు ట్రైలామిల్లర్ లేదా శాండ్విచ్ నమూనాను ప్రపోజ్ చేసినట్లయితే రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త యూనిట్ మెంబ్రేన్ మోడల్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆల్ ద మెంబ్రెన్స్ ఆఫ్ ది సెల్స్ ట్రైలామిల్లర్ కణాల యొక్క కణ త్వచాలు అనేవి 3 త్వచాలచే ఆవరింపబడి ఉంటాయి. స్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్లయితే రిజెంబుల్స్ ద ప్లాస్మా మెంబ్రేన్ అన్నమాట. 3 త్వచాలచే ఆవరింపబడినటువంటి కణ త్వచం లేదా ప్లాస్మా త్వచం అనేది ఉంటుందనేసి తెలియజేశారు. ఉంటుందని చెప్పి. ఇది సాధారణంగా ఇందాక నేను డయాగ్రామ్ వేశాను కదా! ఇది ఒక లేయర్ అండి. ఇది ఒక లేయర్ అండి. హెడ్ పార్ట్‌లు అనేవి ఉండండి. టెయిల్ పార్ట్స్ అనేవి ఉన్నాయండి. ఇవి చూడండి. గ్లోబ్యులర్ ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఎలా ప్రోటీన్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఎలా ప్రోటీన్ లేయర్స్ అండి. ప్రోటీన్ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. హైడ్రోఫోబిక్ జోన్, హైడ్రోఫిలిక్ జోన్ అన్నమాట. అవి ఏంటంటే అంటే హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ ఈ రకమైనటువంటి నిర్మాణాలను కలిగి అంటే జలాకర్షక స్వభావాన్ని, జల విరోధక స్వభావాన్ని కలిగి ఉంటాయండి. ఇవి సాధారణంగా చూసుకుంటే ఇవి జలాకర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయండి. ఇవేంటండి జల వికర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు కూడా టెయిల్ పార్ట్స్ అనేవి జల వికర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి. హైడ్రోఫిలిక్ సాధారణంగా చూసుకుంటే హైడ్రోఫిలిక్ అన్నమాట. ఇవి సాధారణంగా జల ఆకర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయనేసి చెప్పుకోవచ్చునమాట. ఓకేనండి. జల ఆకర్షక స్వభావం అనేది అంటే హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ అంటారండి. హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్. హైడ్రోఫిలిక్ అంటే ఏంటంటే నీటి ఆకర్షక స్వభావం అండి. హైడ్రోఫోబిక్ అంటే నీటి వికర్షక స్వభావం. టెయిల్ పార్ట్స్ అనేవి వికర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి. హెడ్ పార్ట్స్ అనేవి ఏంటండి సాధారణంగా హెడ్ పార్ట్స్ అనేది ఏంటండి ఆకర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయనేసి చెప్పుకోవచ్చునండి. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ట్రైలామిల్లర్ నమూనా చెప్పుకున్నాము. యూనిట్ మెంబ్రేన్ నమూనా చెప్పుకున్నాము. డేనియల్ అండ్ డేవిసన్ అనే శాస్త్రవేత్త ట్రైలామిల్లర్ మోడల్ చెప్తే ఆ తర్వాత రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త యూనిట్ మెంబ్రేన్ మోడల్ చెప్పారండి. ఆయన తర్వాత ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా సింగర్ అండ్ నికల్సన్ అండి శాస్త్రవేత్తలు వీళ్ళు. ఎదుగుండి ఇక్కడ ఇచ్చారు. సింగర్ అండ్ నికల్సన్ అనే శాస్త్రవేత్తలు ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ప్రతిపాదించడం అనేది జరిగింది. అకార్డింగ్ టు దిస్ థియరీ లేదా ఈ మోడల్ ప్రకారం చూసుకున్నట్లయితే అన్నీ కూడా సేమ్ అండి. లిపిడ్ బైలేయర్ అన్నమాట. సాధారణంగా ఒక ప్లాస్మా త్వచాలు అనేవి 2 లిపిడ్ల పొరల మధ్యన ఒక ప్రోటీన్ లేయర్ అనేది ఉంటుందనేసి తెలియజేశారండి.
ఓకేనండి. అందువల్ల దీన్ని మొజాయిక్ ఫ్యూజన్ అని కూడా అంటారండి. ప్రోటీన్స్ ఎంబెడెడ్ ఇన్ ద లిపిడ్ బైలేయర్ అండి. ప్రోటీన్స్ అనేవి వేటిని ఎంబెడెడ్ కవర్ చేసి ఉన్నాయన్నమాట. కవర్ చేసి లిపిడ్ లేయర్స్‌ని కలిసి ఉన్నాయి. అందుచేతన ఇంట్రాన్సిక్, ఇంట్రాన్సిక్ అండ్ ప్రోటీన్స్ అని కూడా అంటారండి. సాధారణంగా చూసుకున్నట్లయితే ఇంట్రాన్సిక్ అండ్ ఎక్ట్రాన్సిక్, పెరిఫెరల్ అండ్ ఇంటిగ్రల్. పెరిఫెరల్ అంటే పార్శ్వ భాగాలు లేదా ప్రక్క భాగాలండి. ఇంటిగ్రల్ అంటే లోపల భాగాలండి. ఇంటిగ్రల్ వర్డ్స్‌లో ఇది కవర్ చేస్తూ ఉంటదనేసి చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూడమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంప్లిమెంటెడ్, మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అండి. ఓకేనండి. కనక కణత్వచం అనేది దేనితో తయారు చేయబడి ఉంటదంటే ఫాస్ఫోలిపిడ్స్‌తో తయారు చేయబడి ఉంటది. ఓకేనండి. ఫాస్ఫోలిపిడ్స్. దాని థియరీ ఏది? ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ అండి. ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ అన్నమాట. ప్లాస్మా త్వచం అనేది ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ. ఈ థియరీని ఎక్కువ మంది ఆమోదించడం అనేది జరిగింది. ఎక్కువ మంది దీని మీద ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. అందుచేతన ఈ థియరీని అందరూ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఇది సాధారణంగా చూడండి. గ్లైకోప్రోటీన్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఒక మహాసముద్రములోని మంచు దిబ్బలు ఏ విధంగా అయితే తేలియాడుతుంటాయో ఆ విధంగా ఈ లిపిడ్స్ లేయర్‌లోని ప్రోటీన్‌లు అనేవి తేలియాడుతూ ఉంటాయి. అర్థమైంది లేదా? ఒక మహాసముద్రంలోని మంచు దిబ్బలు ఏ విధంగా అయితే మూవ్ అవుతూ ఉంటాయో ఆ విధంగానే లిపిడ్స్‌లోని ప్రోటీన్‌లు అనేవి విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా ఇవి. ఇది లిపిడ్ లేయర్ అండి. ఇవన్నీ లిపిడ్ లేయర్ అండి. ఈ లిపిడ్ లేయర్ మధ్యన ఏమున్నాయండి? ప్రోటీన్ లేయర్స్ అనేవి ఉన్నాయి. లిపిడ్ లేయర్ మధ్యన ప్రోటీన్ లేయర్స్ అనేవి ఇలా ఉన్నాయండి. ప్రోటీన్స్ అనేవి ఇలా ఉన్నాయి చెప్పుకోవాల్సింది. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి. అర్థమైందా లేదా? ఈ దీన్ని ఎక్కువగా ఆమోదించారండి. థియరీలో ఎక్కువగా చూసుకున్నట్లయితే ట్రైలామెల్లార్ నమూనా గాని, యూనిట్ మెంబ్రేన్ నమూనా గాని, రాబర్ట్సన్ నమూనా గాని, ఈ నమూనాలు అన్నిట్లో కన్నా బెస్ట్ అండ్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే ఫ్లూయిడ్ అండ్ మొజాయిక్ థియరీ. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరండి? సింగర్ అండ్ నికల్సన్ అనే శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి చూడండి. Cholesterol bilayer channels proteins. It is selectively permeable and controls the entry and exit of molecules. ఏం చేస్తుందంటే ఈ సాధారణంగా కురువు లేదా ప్రోటీన్స్‌తో తయారు చేయబడి ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి పారగమ్య సూచ్యంగా ఉపయోగపడుతుంది. వివిధ రకాల పదార్థాలని లోపల నుంచి వెలుపలికి పంపిస్తుంది. వెలుపల నుంచి లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. ఇదేం చేస్తుందంటే ఇట్ మెయింటైన్స్ ఆస్మటిక్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అన్నమాట. ఇది ద్రవాభిసరణ సంబంధమైనటువంటి కొన్ని అదస్థ పదార్థాలని సమతుల్యం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. వన్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది మెంబ్రేన్ ఈజ్ ప్రొవైడ్స్ సర్ఫేస్ ఫర్ లొకేషన్ ఆఫ్ మెంబ్రేన్స్ బౌండ్ ఎంజైమ్స్. ఇది సాధారణంగా వివిధ రకాల మెంబ్రేన్ బాండ్ ఎంజైమ్స్ ని కలిగి ఉంటుందండి. మెంబ్రేన్ బాండ్ ఎంజైమ్స్ ని కలిగి ఉంటుందన్నమాట. మోర్ దెన్ 30 ఎంజైమ్స్ ఆర్ డిటెక్టెడ్ అండ్ ఐసోలేటెడ్. అలా అందులో ఏం చేస్తాం 30 రకాల ఎంజైమ్‌ని గుర్తించడం అనేది జరిగింది. గుర్తించి దాన్ని వేరు చేయడం అనేది జరిగింది. ఆల్ ఆఫ్ ది మెంబ్రేన్స్ అసోసియేటెడ్ ఎంజైమ్స్ ఎన్ఏ అన్నమాట. దానిలో ఏముంటుంది వివిధ రకాల పదార్థాలని ఎన్ఏ ప్లస్ సోడియం పొటాషియం గాని అదేవిధంగా ఏటీపీ ఎంజైమ్స్‌ను కూడాను ఇది మోస్ట్ ఇంపార్ట్ బికాజ్ అన్నమాట. ఇది బదిలీ చేయడంలో ఉపయోగపడుతుంది. అయాన్ల శోషణ, అబ్జార్ప్షన్ ఆఫ్ అయాన్స్ అండి. ఎసిమిలేషన్ ఆఫ్ ది అయాన్స్ అండి. సింథసిస్ ఆఫ్ అయాన్స్‌లో కూడా ప్రధానమైనటువంటి ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ అయాన్స్‌లో కూడా ప్రధానమైన పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. లేదండి ఇది నెక్స్ట్ ఇట్ కంటైన్స్ రిసెప్టర్ ప్రోటీన్స్ అండి. రిసీవ్ కెమికల్ మెసేజ్ ఫ్రమ్ అదర్ సెల్స్ అండ్ హెల్ప్స్ రికగ్నైజేషన్. గుర్తించడానికి తోడ్పడుతుందండి. రిసెప్టర్ ప్రోటీన్స్ ని కలిగి ఉంటుంది. దేన్ని కలిగి ఉంటుందండి? రిసెప్టర్ ప్రోటీన్స్ ని కలిగి ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. ద ప్రైమరీ permeability of the membranes depends on the nature of
సరౌండింగ్ పార్టికల్స్ అండ్ ద చేంజింగ్ కండిషన్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనమాట. బాహ్య వాతావరణ పరిసరాలను బట్టి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పదార్థాలను బట్టి దీని యొక్క పెర్మియబిలిటీ అనమాట. పెర్మియబిలిటీ అంటే ఏంటంటే అది పెర్మియబిలిటీ అంటే కణద్రవ్య ప్లాస్మాతో సంకోచ వ్యాకోచ దీనిలో కూడా ఇది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే పెర్మియబిలిటీ అనమాట. సెమీ పెర్మియబుల్ అర్ధపారగమ్య త్వచం. అంటే అర్ధపారగమ్య త్వచం అంటే ఏంటంటే కొన్ని రకాల అదస్థ పదార్థాలకు మాత్రమే తన గుండా పంపించే మార్గాన్ని కలిగి ఉంటుంది. పంపించే లక్షణాన్ని కలిగి ఉంటుందండి. కొన్ని రకాల అదస్థ పదార్థాలు మాత్రం. సమ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ పాస్ త్రూ దిస్ టైప్ ఆఫ్ లేయర్ అండి. పాస్ ది టైప్ ఆఫ్ లేయర్. కొన్ని రకాల అదస్థ పదార్థాలు మాత్రమే దీని గుండా పంపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటారంటే సాధారణంగా చూసుకుంటే ఇది చెప్పుకోవచ్చునండి. అదే సబ్స్టెన్సీ entrance of the rate of entrance of the substance through a membranes also depends on the nature of the substance. ఓకేనండి. ఇట్స్ మాలిక్యులర్ సైజ్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అండ్ యాక్టివిటీ ట్రాన్స్పోర్ట్ అనమాట. దాని యొక్క ద్రవాభిసరణ గాఢతలో కానీ అదేవిధంగా దాని యొక్క ద్రవీభవన గాఢతలో కానీ దాని యొక్క యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా ట్రాన్స్పోర్ట్లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. పెర్మియబుల్ టు వాటర్ అండి. ఓకేనండి. గ్యాసెస్ అండి, నీరు కానీ అదేవిధంగా గ్యాస్ కానీ సచ్ యాజ్ CO, కార్బన్ మోనాక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్, ఫ్యాట్ సాల్వెంట్స్, కాంపౌండ్ సచ్ హ్యాజ్ ఆల్కహాల్స్ కానీ క్లోరోఫార్మ్ వీటన్నిటిలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ కానీ డైసాకరైడ్స్ కానీ మోనోసాకరైడ్స్ కానీ వీటన్నిటిలో కూడా ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుందండి. ఓకేనండి. గ్లిజరాల్స్, అమైనో యాసిడ్స్ స్ట్రాంగ్లీ ఎలక్ట్రోలైటిక్ లైక్ సాల్ట్స్ కానీ బేసిస్ ప్రోటీన్స్ కానీ రెండింటిని పాస్ చేయడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు.